హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీకు టైం లేనప్పుడు ఒక్కసారి చికెన్ ఫ్రై ఇలా చేసి చూడండి. హాఫ్ అన్ అవర్ లో అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి. బాగా వాష్ చేసుకోండి. ఇలా నార్మల్ పీసెస్గా కట్ చేయించుకోండి. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారప్పొడి వేసి బాగా కలపండి. ఎటువంటి మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో చికెన్ ఫ్రై అయిపోతుందండి. ఎందుకు ఇలా పసుపు ఉప్పు కారం వేసామంటే ముక్కలకి బాగా ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా ముక్కలు చప్పగా లేకుండా బాగుంటుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి హోల్ స్పైసెస్ వేసి బాగా ఆయిల్లో వేయించండి. అవి బాగా ఆయిల్లో వేగాక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తరువాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసేయండి. తర్వాత చికెన్లో ఉన్న ఆయిల్ బయటికి వచ్చే వరకు వేయించుకోండి. ఇలా ఆయిల్లో చికెన్ వేగిందంటే ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక 20 మినిట్స్ వరకు వేయించుకోండి. తర్వాత చూడండి, చికెన్లో నుంచి వాటర్ బయటికి వచ్చేస్తుంటాయి. ఒక 20 మినిట్స్ తర్వాత మూత మూసేయండి. మూత మూసేసి అందులోంచి వాటర్ అన్ని బయటికి వచ్చేసి ఆవిరయ్యే వరకు చూడండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అల్లం పేస్ట్ వేయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసామంటే మనకి ఎక్కడ మసాలా తిన్నట్టు ఫీలింగ్ రాదు. అల్లం పేస్ట్లో పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండండి. ఒక 5 మినిట్స్. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోండి, ముక్కలకు పట్టేలాగా. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కరివేపాకు ఫ్రెష్ తీసుకొని ముక్కల మీద వేయండి. ఆ కరివేపాకు ఫ్లేవర్తో చికెన్ ఫ్రై ఇంకా చాలా టేస్ట్ డబల్ అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ వేయించండి. ఒక 5 మినిట్స్ వేయించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ అలా మనకి చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. ఇంతే అండి, ఇంతే సింపుల్. ఎక్కువ మసాలా లేకుండా ఈజీగా టైం లేనప్పుడు ఇలా చేసుకోండి. అండ్ ఎవరినన్నా ఇంప్రెస్ చేయాలంటే కూడా ఇలా చేసుకోండి. ఎక్కువ స్పైసీ లేకుండా, ఎక్కువ మసాలా లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇది చాలా బాగా లైక్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో వంట రూమ్లో ఎక్కువసేపు ఉండలేము కదా, అలాంటప్పుడు ఇలా ఈజీగా అయ్యే రెసిపీస్ ట్రై చేస్తే మనకు కూడా శ్రమ ఉండదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.